హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో మీకు అన్ని ఆకుకూరలు ఎలా స్టోర్ చేసేయాలో చెప్పాను నేను. ఈ వీడియోలో మనం గోంగూర స్టోర్ చేసిన గోంగూరని ఎలాగా కూరల్లోకి యూజ్ చేసుకుంటానో చూపించబోతున్నాను. ఈ వీడియోని అయితే మీరు ఎండింగ్ వరకు చూడండి. చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే లాస్ట్ వీక్ మీకు ఒక వీడియో చేసి పెట్టాను. అది అందులో గోంగూరని ఎలా స్టోర్ చేసుకోవచ్చో అని. మీరైతే ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో లింక్ని ఐకార్డ్లో పెడుతున్నాను, అది చూడండి అండ్ తెలుసుకోండి గోంగూర ఎలా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజుల వరకు. ఈ గోంగూర అయితే నేను ఆల్మోస్ట్ 10 days వరకు స్టోర్ చేసుకున్నాను. దీన్ని స్టోర్ చేసుకున్న గోంగూరని నేను కొద్దిగా ఒక్కొక్క కూరలో, ఒకసారి పప్పులో, ఒకసారి రొయ్యల కూరలో, ఒకసారి మటన్ కర్రీలో అలా చేసుకుంటూ యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈరోజైతే నేను గోంగూర రొయ్యలు ఎలా నేను చేశానో మీకు చూపించాలని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 300 గ్రాములు రొయ్యలు తీసుకున్నాను. వీటిలో ఆల్రెడీ క్లీన్ చేసి కడుక్కుని పెట్టుకున్నాను. ఇవి కూడా స్టోర్ చేసుకున్నాయి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనకు అవసరమైనప్పుడు తీసుకుని మళ్ళీ ఒకసారి కడుక్కుని యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఒక చిన్న ప్యాన్ పెట్టాను. అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసి వీటిని చక్కగా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఫ్రై ఎందుకు చేస్తున్నాను అంటే వీటిలో ఉన్న నీరు అంతా పోయే వరకు ఫ్రై చేస్తే నీసు వాసన అంతా ఉండదు రొయ్యలకి. అవి మంచిగా తయారవుతాయి అన్నమాట వీటిని. అండ్ కూరలో కూడా చిదిగిపోకుండా బాగుంటాయి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి. మొత్తం ఇదంతా కూడా ప్రాసెస్ ఒక 3 minutes పెట్టది, 2 to 3 minutes. ఎందుకంటే ఇందులో వాటర్ వస్తుంది అనమాట. వాటర్ అంతా పోయే వరకు అది అలాగా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. అది పక్కకు తీసేసి ఇప్పుడు ఒక వేరే ప్యాన్ పెట్టాను. మీరు సేమ్ ప్యాన్లోనైనా చేసుకోవచ్చు, వేరే ప్యాన్లోనైనా చేయొచ్చు. నేనైతే ఇక్కడ వేరే ప్యాన్ పెట్టుకున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో ఒక ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. అది కూడా వేసుకుని అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఈ గరం మసాలాలో ఏంటంటే చెక్క, లవంగా, యాలకులు, ఈ 3 తప్ప ఇంకేం గరం మసాలాలో ఏం లేవు. ఎందుకంటే మనం యూజ్ చేసే కారం కూర కారం అనమాట. ఈ కూర కారం కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో కూడా లింక్ మీకు పెడతా ఇక్కడ ఐకార్డ్లో. ఇప్పుడు ఒక 2 టమాటోస్ కట్ చేసి, చిన్న టమాటోస్ 2 కట్ చేసి అవి కూడా వేసి మెత్తబడే వరకు ఫ్రై చేసుకున్నా. ఒకసారి టమాటో మెత్తబడిపోయిన తర్వాత ఇందులో కారం వేద్దాం. ఇది కూర కారం అన్నమాట. ఇందులో అన్ని మసాలాలు ఉంటాయి. జీలకర్ర, ధనియాలు అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇందులో ఇప్పుడు ఆ వేపు పెట్టుకున్న ఆ రొయ్యలు కూడా వేసి 1 నిమిషం అలా ఫ్రై చేసి ఇందులో నీళ్లు వేద్దాం. ఇప్పుడు సరిపడా నీళ్లు వేసుకుందాం. ఒక 1/2 గ్లాస్ వరకు వేస్తే సరిపోతుంది. ఇదిగో చూసారా, నేను గోంగూర ఆల్రెడీ ఇది 2 సార్లు యూజ్ చేసేసుకున్నాను. ఇంకా కొద్దిగా మిగిలింది నా దగ్గర. అది ఈరోజు ఈ రొయ్యల్లో వేసేస్తానమాట. ఆ కొంచెం ఉడకబెట్టిన గోంగూరే కాబట్టి ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది మనకి కూరలోకి. 1/2 kg కూరలోకి అనుకోండి, ఒక 2 స్పూన్స్ ఉడకబెట్టిన గోంగూర అయితే మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. మరీ ఎక్కువ గోంగూర ఎక్కువ వేసుకున్నా సరే రొయ్యలు తక్కువైపోయి కూర అంత ఇదిగా ఉండదు, అంత గోంగూర ఉంటుంది. అందుకే నేను ఒక 2 స్పూన్ల గోంగూర ఉడకబెట్టిన గోంగూర వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా దగ్గరగా, ఈ కూర అయితే దగ్గరగా చేసుకుంటేనే బాగుంటుంది. చూసారా, దగ్గరగా చేసుకున్న కూర యమీ రొయ్యలు గోంగూర రెడీ. ఇవైతే మీరు మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల్లో ముందుగానే గోంగూర, రొయ్యలు అన్నీ రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.